ఒక చోట్ల ఏమో వీళ్ళు సీట్లు ఇవ్వాల, అవును. జనసేన బీజేపీలకి ఇచ్చారు. పొత్తు వల్ల. ఒక 19 అదే 11 వీళ్ళు, అంటే 31 + 1 32 42. ఈ 42 స్థానాల్లో వీళ్ళకే ఇప్పుడు అకామిడేట్ చేసుకోవాలి, వీళ్ళకే అకామిడేట్ చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళని తెచ్చుకుని ఏం చేసుకోవాలి ఇక్కడ? అదే కదా. పార్టీ నమ్ముకుని ఉన్న వాళ్ళు వదిలేసి గెలిచినప్పుడు అన్న ఇవ్వకపోతే రేపు పొద్దున పార్టీ ఎందుకు నమ్ముకుంటారు? ఇప్పుడు వీళ్ళకి ఎట్టా దెబ్బ కొట్టింది? వెంకట్రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాండిడేటే కదా. వంశీ తీసుకుని అతని పక్కన పెడతారు, ఏమైంది? ఆయన పక్కన పెట్టారు. రివర్స్ అవ్వాలా? అట్లాగే ఉంటాయి వ్యవహారం. ఇప్పుడు కోటంరెడ్డిని ప్లేస్ లో అట్లాంటి తేడా ఉంటాయి అన్నమాట. కానీ ఒక రకంగా అంటే జగన్ గారు పాజిటివ్ గా ఆలోచించుకుంటే ఈ నిర్ణయాలన్నీ పార్టీకి, వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుల్ని తన వైపు ఉంచుకోవడానికి సేఫ్ జోన్ లో ఉన్నారు అనుకోవచ్చా? బేసిక్ గా జగన్ అవన్నీ ఆలోచించే తత్వం కాదు నాకు తెలిసి. నాయకులు కాపాడుకుందాం, ఆపుకుందాం, బతిలాడదాం, జరిగిందా? 23 మంది వెళ్ళినప్పుడు అంతే, రఘురామకృష్ణరాజు వెళ్ళినప్పుడు అంతే, మాగుంట వెళ్ళినప్పుడు అంతే, కేతిరే ఆయన పేరేంటి వేమిరెడ్డి వెళ్ళినప్పుడు అంతే, కోటంరెడ్డి వెళ్ళినప్పుడు అంతే. కానీ అప్పటికి సిచ్యువేషన్ మారిపోయింది.